డైలీ సింపుల్గా యోగా చేస్తూ హెల్తీగా ఉందాము. ఈరోజు సింపుల్ హ్యాండ్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూస్తూ చేసినా పర్వాలేదు. ఈ సింపుల్ చేసుకుంటే మనం ఏదో దేశంలో సాధించేస్తామని కాదు, మన హెల్త్ వైజ్ మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఎంత ఏజ్ వచ్చినా చిన్నపిల్లల్లాగా గంతులు వేయడానికి చాలా బాగుంటుంది. చాలా యాక్టివ్గా ఉంటాము. ఒకసారి గమనించండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం కూర్చున్న చోటు నుంచి లేయడానికే ఎంత బద్ధకంగా ఉంటున్నాం కదా. అలా ఉండకుండా ఉండాలి అంటే సింపుల్ ఇవి కూర్చొని చేసుకోవచ్చు, నిల్చొని చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మనం కేటాయించుకుంటే ఇవన్నీ చేయగలుగుతాము. ట్రై చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. ఏదో దేశాన్ని ఉద్ధరించేది కాదు, ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కదా. మనం హెల్తీ ఎంత సంపాదించినా అది హాస్పిటల్ పాలైంది అంటే మనం సంపాదించి వేస్ట్ కదా. మన టైము వేస్ట్, మనం సంపాదించిన డబ్బు వేస్ట్. అందుకోసమే హ్యాపీగా హెల్తీగా ఉండాలి అంటే సింపుల్ ఎక్సర్సైజెస్. ఏదో హెవీగా వేసేద్దామని కాకుండా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేయగలిగేవి ఇవి. ఎలాంటి వాళ్ళైనా చేయగలుగుతారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా ఏం లేదు, చేసుకోవచ్చు. డ్రెస్ కోడ్ అంటారా, ఏ డ్రెస్లో అయినా చేయొచ్చు ఇవి. మనకు కంఫర్ట్గా వంగడానికి లేయడానికి కంఫర్ట్గా ఉన్న ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నిజంగా చాలా హ్యాపీ హెల్తీ. మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా కానీ మీ లైఫ్ టర్నింగ్ అవుతుంది. నిజంగా ట్రై చేయండి. మీరు హెల్తీగా ఉన్నారు అంటే మీ ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండడానికి వీలవుతుంది. మీరు చేయలేదు అంటే మీ ఫ్యామిలీ కూడా అలాగే ఉంటుంది కదా, బద్ధకంగా. అప్పుడు బద్ధకస్తుల ఫ్యామిలీ అయిపోతాం. యాక్టివ్ ఫ్యామిలీ కావాలి అంటే మనం యాక్టివ్గా ఉండాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు యాక్టివ్గా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు బద్ధకంగా ఉన్నారంటే మమ్మీ వాళ్ళే కూర్చున్నారు, మనం ఏం కూర్చుంటే ఏముందిలే అని చెప్పి పిల్లలు కూడా కూర్చుంటారు. అది ఎవరికి లాసు? మనకే లాస్ కదా. అలాగే కదా ఇప్పుడు అందరికీ ఊబకాయం వచ్చేస్తుంది. ఆ ఊబకాయం వచ్చినా పర్వాలేదు, యాక్టివ్గా ఉంటే పర్లా. కూర్చున్న చోటు నుంచి లేలేకపోతున్నారు కదా, అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. నీ పెయిన్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఇప్పుడు. ఆ వచ్చిన వాటిని ఎలా తగ్గించుకోవాలో కూడా మనం చేయాలి కదా. అందుకోసమే సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ హ్యాపీగా హెల్తీగా ఉంటూ మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలి అంటే వాళ్ళకు కూడా మనం చెప్పాలి, ఇలా యోగా చేయండి, బాగుంటుంది యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి. ఎవరు చేయడానికి ఇష్టపడరు. 1-2 సార్లు చెప్తూ ఉంటే మన పోరు పడలేకైనా ఓకే మనం కూడా వెళ్దాము చేద్దాము అని అనుకుంటారు. అవునా? అందుకోసమే డైలీ కంపల్సరీ మీకోసం మీరు ఒక హాఫ్ అన్ అవర్ యోగా, హాఫ్ అన్ అవర్ వాకింగ్, అంతే చాలు. అంతకుమించి ఎక్కువ చేయాల్సిన పని లేదు. చాలా యాక్టివ్గా చాలా హ్యాపీగా ఉంటారు. మన లైఫ్ మన చేతుల్లో ఉండాలి, అంతే కదా. మనం దాన్ని ఎలా అయినా మోల్డ్ చేసుకోవాలి. మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. యాక్టివ్నెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన ఫ్యామిలీ మొత్తం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మన ఫ్యామిలీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మనం యాక్టివ్గా హెల్తీగా ఉన్నామనుకో వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. లేకపోతే బద్ధకం, ఏం చేయగలుగుతాంలే అని ఇతరులపైన ఆధారపడతాం. పైగా మన ఇంట్లో ఉన్న పనులన్నీ ఆల్మోస్ట్ మనమే చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆడవాళ్ళ మగవాళ్ళ అని కాదు, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఇంట్లో పనులు చేసాము అంటే చాలా యాక్టివ్గా ఉంటాము. నేను ఇది ఆడవాళ్ళ పని, ఇది మగవాళ్ళ పని అంటూ ఏమీ ఉండదు. అన్నీ అందరూ కలిసి పనులు చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటాము. పని వాళ్ళతో పని లేకుండా మనమే అన్ని పనులు చేసుకోవచ్చు. అవునా కదా, చెప్పండి. లేకపోతే ప్రతిదానికి వేరే వాళ్ళపైన ఆధారపడాల్సి వస్తుంది. మనం ఒకసారి ఆధారపడడం మొదలుపెట్టాము అంటే ఇంకా మన జీవితం అంతే. వాళ్ళు వస్తారులే చేస్తారు, వాళ్ళు వస్తారులే చేస్తారు అని ఉంటారు. కాబట్టి డైలీ యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనమే యాక్టివ్ అయిపోతాం, మన పని మనమే చేసుకుంటాం. నేను మా ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటాను. నేనే చేసుకొని నేనే యోగా చేస్తాను. యోగా చేస్తూ అందరికీ యోగా నేర్పిస్తాను.
చాలా యాక్టివ్ అనిపిస్తుంది. మేము ఒక 35 మెంబర్స్ కలిసి డైలీ మార్నింగ్ 5 to 7 యోగా చేస్తాము. నేను యోగా క్లాస్కి వెళ్ళలేని రోజు ఇంట్లో ఇలా చేస్తాను. యోగా క్లాస్కి వెళ్తే యోగా చేస్తాం.